వెల్కమ్ టు టీశాట్. గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు టీశాట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనము టెక్నాలజీ మిషన్స్లో భాగంగా రాజీవ్ గాంధీ నేషనల్ సోలార్ మిషన్కి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికీకరణ ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితులలో పర్యావరణ కాలుష్యం కూడా అంతే ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. దీని కారణంగా వర్షాలు సకాలంలో పడకపోవడం, అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్ వంటి విపత్కర పరిస్థితులు కనిపిస్తున్న దృష్ట్యా ప్రపంచ దేశాలన్నీ కూడా సాంప్రదాయ ఇంధన వనరులు, అదేవిధంగా శిలాజ ఇంధనాల మీద ఆధారపడడం తగ్గించాలని, వీటికి బదులుగా పునరుత్పాదక ఇంధన వనరుల మీద అధికంగా ఆధారపడాలని నిర్ణయించుకున్నాయి. మరి ఈ క్రమంలో మనము సౌరశక్తి అనేది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా సౌరశక్తిని గణనీయంగా వినియోగించుకోవాలని వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ రూపొందించి అమలుపరుచుకోవడం ప్రారంభించాయి. ఈ క్రమంలోనే భారతదేశంలో 2010లో రూపొందించబడినటువంటి రాజీవ్ గాంధీ జాతీయ సౌర మిషన్కి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సౌరశక్తికి సంబంధించిన అంశాలను కనుక గమనిస్తే, ఈ సౌరశక్తి అనేది పునరుత్పాదక ఇంధన వనరుగా, అదేవిధంగా తరిగిపోని మరియు అంతరించిపోయినటువంటి ఇంధన వనరుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ సూర్యుడి నుంచి భూమిని చేరేటటువంటి శక్తిలో కేవలం 56% ఆఫ్ సోలార్ రేడియేషన్ మాత్రమే భూమిని చేరేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధాన కారణంగా వాతావరణంతో ముందుగానే 44% అనేటటువంటిది విశ్వంలోకి పరావర్తనం చెందించబడుతుంది. అదేవిధంగా చూస్తే సౌరశక్తికి సంబంధించి మరొకటి సౌరపుటము అనేటటువంటి అంశము చాలా కీలకము. అంటే ప్రతి సెకనుకు భూమిని చేరేటటువంటి, అంటే ఒక చదరపు మీటర్ వైశాల్యంలో ఉన్నటువంటి భూమి యొక్క ప్రాంతము స్వీకరించేటటువంటి సౌర వికిరణాలనే మనం ఇక్కడ సౌరపుటము అంటాము. మనకిక్కడ 1380 వాట్స్ పర్ మీటర్ స్క్వేర్ అనేటటువంటిది సోలార్ కాన్స్టాంట్ లేదా సౌర స్థిరాంకము లేదా సౌర పుటము అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఏకరీతిన లేకపోయినా కూడా ప్రాంతాల వారీగా కొంత విభేదాలు ఉన్నాయి. అదేవిధంగా భౌగోళిక స్వరూపాలను బట్టి కూడా కొంత వేరియేషన్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. మరి ఈ క్రమంలో మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ సౌరపుటం ఆధారంగా మన యొక్క దైనందిన అవసరాలను కనుక తీర్చుకుంటే అది శిలాజ ఇంధనాల మీద ఉండేటటువంటి డిమాండ్ అనేది గణనీయంగా తగ్గించబడుతుంది. తద్వారా పర్యావరణ కాలుష్యాన్ని కనిష్ట స్థాయిలకు పరిమితం చేసే అవకాశం మనకు దొరుకుతుంది. కాబట్టే 2010లో భారతదేశం ప్రతిష్టాత్మకంగా రాజీవ్ గాంధీ జాతీయ సౌర మిషన్ ప్రారంభించుకోవడం జరిగింది. ఇక్కడ మరికొన్ని అంశాలు గమనిస్తే, వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక, దీన్ని మనం NAPCC అంటాము. దీని కింద ప్రారంభించినటువంటి 8 మిషన్లలో రాజీవ్ గాంధీ జాతీయ సౌర మిషన్ కూడా ఒకటి. ముఖ్యంగా పర్యావరణానికి ఇటీవల కాలంలో అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్ వంటివి, అదేవిధంగా జాతీయ జల మిషన్ వంటివి ఏర్పాటు చేయడం జరిగింది NAPCC కార్యక్రమంలో భాగంగా. దీని ద్వారా ప్రతి ఒక్క రంగంలో కూడా వీలైనన్ని పర్యావరణ హితమైనటువంటి సాంకేతికతలను ప్రవేశపెట్టి పర్యావరణ కాలుష్యం ఏర్పడకుండా నివారించే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా చూస్తే ఈ మిషన్ని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. 2022 నాటికి 3 దశల్లో స్థాపిత సౌర విద్యుత్తు, దీన్ని మనము ఇన్స్టాల్డ్ సోలార్ ఎలక్ట్రిక్ కెపాసిటీ అంటాము. దీన్ని 20 గిగావాట్లకు పెంచడం, తర్వాత దీన్ని పెంచడం అనేది జరిగింది, మరింత పెంచడం జరిగింది. మరియు సౌరశక్తిలో భారతదేశాన్ని గ్లోబల్ లీడర్గా రూపొందించేటటువంటి లక్ష్యంతో 11 జనవరి 2010 నాటి భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా ఈ మిషన్ అనేది ప్రారంభించడం జరిగింది. ఇక్కడ వ్యక్తులు ప్రధానం కాదు కాబట్టి పేర్లు ఒమిట్ చేసినా సరిపోతుంది, భారత ప్రభుత్వం మెన్షన్ చేసినా సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఇది మనకు 3 దశలలో అమలయ్యేటటువంటి కార్యక్రమంగా రాజీవ్ గాంధీ జాతీయ సౌర మిషన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. 12 సంవత్సరాల కాల వ్యవధిలో ఇక్కడ సంబంధిత లక్ష్యాలను మనము చేరుకోవాల్సి ఉంటుంది. దీంట్లో చూస్తే మొదటగా 2010 మరియు 13 మధ్య కాలంలో ఫేజ్ 1 అంటే మొదటి దశకు సంబంధించినటువంటి కార్యక్రమంగా చూస్తాం. దీంట్లో భాగంగా కేవలం
1.4 గిగావాట్ల స్థాపిత సౌర విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా రెండవ దశలో 2013, 2017 మధ్యకాలంలో 11 నుంచి 15 గిగావాట్ల సామర్థ్యాన్ని సంపాదించాలనేటటువంటి లక్ష్యం. అదేవిధంగా 2017 నుంచి 2022 నాటికి చూస్తే 22 గిగావాట్ల సామర్థ్యాన్ని ఇక్కడ సాధించాలని నిర్ణయించుకోవడం జరిగింది. 3 దశలకు సంబంధించి కూడా చూస్తే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది ముఖ్యమైనటువంటి అంశంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ జాతీయ సౌర మిషన్ అనేది ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశాలను ఒకసారి మనం గమనించాల్సి వస్తుంది. ఇక్కడ పర్యావరణ హితమైనటువంటి సాంకేతికతలు ఎస్టాబ్లిష్ చేయడం, అదేవిధంగా శిలాజ ఇంధనాల మీద ఆధారపడేటటువంటి ధోరణిని తగ్గించుకోవడం అనేది కాగా మరికొన్ని అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నవీన మరియు పునరుత్పాదక శక్తి వనరుల మంత్రిత్వ శాఖ, దీన్ని సింపుల్గా MNRE అంటాము. దీని ఆధ్వర్యంలో 2022 నాటికి 1 లక్ష మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తిని సాధించడానికి భారీ మరియు మధ్య తరహా భూస్థావర సౌర ప్రాజెక్టుల ద్వారా 60 గిగావాట్ల సౌర విద్యుత్తును, అదేవిధంగా చూస్తే రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్టుల ద్వారా 40 గిగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ప్రధానంగా చూస్తే సోలార్ ఎనర్జీని మనము 2 రకాలుగా ఉత్పత్తి చేస్తున్నామండి. గ్రౌండ్ బేస్డ్, అదేవిధంగా రూఫ్ టాప్. అంటే ఇంటి మీదనే ఈ సౌరశక్తిని వినియోగించుకునేటటువంటి ఉపకరణాలను ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా వేడి నీటి అవసరాలు, అంటే స్నానానికి అవసరమైనటువంటి వేడి నీటి అవసరాలను తీర్చుకునే ఉద్దేశం ఇక్కడ మనకు కనిపిస్తుంది. పూణేని మరియు బెంగళూరు నగరాలు ఈ రంగంలో టాప్లో ఉన్నటువంటి నగరాలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇవి ప్రధానంగా ఇంటి మీద రూఫ్ టాప్ టెక్నాలజీని, హీటింగ్ డివైజెస్ని ఇన్స్టాల్ చేసుకుంటేనే కొత్త ఇండ్లకు సంబంధించినటువంటి పర్మిషన్స్ని ఇవ్వడం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ రకంగా చూస్తే 60 గిగావాట్ల సౌర విద్యుత్తును భూస్థావర ప్రాజెక్టుల ద్వారా, రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్టుల ద్వారా 40 గిగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ క్రమంలో మరొక సాంకేతికత అనేది వస్తుంది. దీన్నే మనము తేలియాడే సౌర క్షేత్రాలుగా చెప్తాం. వీటిలలో భాగంగా చెరువుల మీద కావచ్చు, అదేవిధంగా కొన్ని తటాకాలు లేదా పాండ్స్ అంటాము, వీటి మీద ఈ సౌర పలకలను ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ భూమి అనేది ఎక్కువగా నష్టపోకుండా లేదా దాన్ని వాడకుండానే, భూవనరులను వాడకుండానే సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసేటటువంటి ఉద్దేశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇటీవల కాలంలో వీటి యొక్క ఏర్పాటు అనేది ఎక్కువ కావడం జరిగింది. కాకపోతే ప్రాధాన్యత పరంగా చూస్తే తక్కువ క్వాంటిటీ అనేది ఉంది కాబట్టి వీటి గురించి మనం ప్రముఖంగా ప్రస్తావించుకోవడం లేదు. అదేవిధంగా చూస్తే 2017 నాటికి 15 మిలియన్ చదరపు మీటర్ల సోలార్ థర్మల్ కలెక్టర్ ప్రాంతాన్ని మరియు 2022 నాటికి చూస్తే దీన్ని 20 మిలియన్లు సాధించడం అనేది లక్ష్యంగా నిర్ధారించుకోవడం జరిగింది. సోలార్ థర్మల్ కలెక్టర్ ప్రాంతము అంటే వీటికి సంబంధించినటువంటి సౌర క్షేత్రాల ఆధారంగా ఆ విస్తరణను అనేది మనం ఇక్కడ చూస్తాము. సో దీంట్లో ప్రధానంగా చూస్తే సోలార్ ప్లేట్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారండి గణనీయంగా. ఈ సోలార్ ప్లేట్స్ అనేది సౌరశక్తికి ఎక్స్పోజ్ కావడం ద్వారా, అంటే సౌరశక్తి ఈ ప్లేట్ల మీద పతనమైనటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సౌరశక్తి కాస్త విద్యుత్ శక్తిగా పరివర్తనం చెందుతుంది. తద్వారా వచ్చినటువంటి విద్యుత్ శక్తిని మన దైనందిన అవసరాలకు వాడుకునేటటువంటి వీలుంటుంది. సో ఆ విధమైనటువంటి లక్ష్యంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే 2022 నాటికి గ్రామీణ ప్రాంతాలకు 20 మిలియన్ల సోలార్ లైటింగ్ సిస్టమ్లను అమలు చేయడం అనేది ఇక్కడ మరొక ఉద్దేశంగా కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తే నేటికి కూడా కొన్ని మారుమూల గ్రామాలకు సౌర కనెక్షన్లు అనేవి లేనటువంటి పరిస్థితులలో ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి చూస్తే ఈ లైన్లను వేయడం అనేది కొంచెం కష్టమైనటువంటి పని. కానీ సౌరశక్తి అనేది అక్కడ కూడా అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితులలో ప్రత్యామ్నాయంగా సోలార్ లైటింగ్ సిస్టమ్లను ఏర్పాటు చేయడం ద్వారా శక్తి డిమాండ్ను మనము సాధించేటందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. మరికొన్ని అంశాలను గమనిస్తే మెరుగుపరచబడిన మరియు ప్రారంభించబడినటువంటి అంతర్జాతీయ ఫైనాన్స్ మరియు సాంకేతికత బదిలీ ఆధారంగా, దట్ మీన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విత్త సంస్థల ద్వారా కావాల్సినటువంటి రుణాలను సకాలంలో మంజూరు చేయించుకోవడం ద్వారా ఈ ప్రాజెక్టులు అనేవి సకాలంలో పూర్తి చేయబడి మనకు ప్రయోజనాలను అందించేటటువంటి దిశగా ఉంటాయి. కాబట్టి వీటి ద్వారా వచ్చేటటువంటి ఫైనాన్సింగ్ సౌకర్యాలు కావచ్చు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి నూతన ధోరణుల ఆధారంగా సాంకేతిక బదిలీని కనుక మనం వినియోగించుకుంటే
2017 నాటికి 10,000 మెగావాట్ల వ్యవస్థాపిత శక్తి లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఇప్పటికే ఉన్నటువంటి సామర్థ్యాలను రెట్టింపు చేసుకునేటటువంటి పరిస్థితులు కల్పించబడతాయి కాబట్టి దీన్ని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే ఇతర 2 దశల సౌర మిషన్ అమలు మరియు అంతర్జాతీయ ఫైనాన్స్ మరియు సాంకేతికత లభ్యత ద్వారా 2022 నాటికి చూస్తే ఈ లక్ష్యాన్ని 20,000 మెగావాట్లు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యాన్ని సమ్మేళనం చేసుకోవచ్చు. దట్ మీన్స్ చేరుకునేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. 2017 నాటికి చూస్తే ఇవే సౌకర్యాల ద్వారా 10,000 మెగావాట్ల సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా 2022 నాటికి సంబంధించి చూస్తే ఈ లక్ష్యం అనేది 20,000 మెగావాట్లుగా కనిపిస్తూ ఉంది. అంటే సుమారుగా మనకు 5 ఇయర్స్ కాలంలోనే రెట్టింపు సామర్థ్యాన్ని సంపాదించుకునేటటువంటి దిశగా మనకు రాజీవ్ గాంధీ జాతీయ సౌర మిషన్ అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే రాబోయే 3 సంవత్సరాలలో అంటే 2013 నాటికి, ఇది ప్రారంభమైంది 2010లో కాబట్టి 2013 నాటికి గ్రిడ్ అనుసంధానిత సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 1000 మెగావాట్లకు పెంచడం, అదేవిధంగా ప్రిఫరెన్షియల్ టారిఫ్తో కూడిన యుటిలిటీల ద్వారా పునరుత్పాదక కొనుగోలు బాధ్యతను తప్పనిసరిగా ఉపయోగించడం ద్వారా 2017 నాటికి ఈ సామర్థ్యాన్ని అదనంగా 3,000 మెగావాట్లకు చేర్చడం అనేది ప్రధానమైన లక్ష్యంగా కనిపిస్తుంది. ఇటీవల కాలంలో చూస్తే పరిశ్రమలకు అనుమతినిచ్చేటటువంటి క్రమంలో అవి తప్పనిసరిగా పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా శక్తి ఉత్పత్తిని చేసుకోవాలనేటటువంటి కండిషన్ని విధించడం జరుగుతోంది. తద్వారా ఇక్కడ సాంప్రదాయ వనరుల మీద ఉన్నటువంటి బర్డెన్ అనేది, డిమాండ్ అనేది తగ్గించడం సాధ్యమవుతుంది. తద్వారా భవిష్యత్ తరాలకు పర్యావరణాన్ని సురక్షిత స్థితిలో అందించడానికి మనకు వీలు కలుగుతుంది. సో దీనికోసము అవసరమైనటువంటి అన్ని సందర్భాలలోనూ ఈ పునరుత్పాదక శక్తి వనరుల మీద ప్రధానంగా చూస్తే సోలార్ ఎనర్జీ మీద ఆధారపడి ఉండడం అనేది మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే సౌర ఉత్పత్తి సామర్థ్యాన్ని సముపార్జించడంలో ముఖ్యంగా సౌర ఉష్ణశక్తి రంగంలో ఇక్కడ మనకు సోలార్ ఎనర్జీ అనేది 2 రకాలుగా కనిపిస్తూ ఉందండి. విద్యుత్కు సంబంధించి చూస్తే దీన్ని మనము సోలార్ ఫోటో వోల్టాయిక్ టెక్నాలజీగా మనం చెప్తాము, ఎస్పీవీటీగా చెప్తాము. అదేవిధంగా మరో రకంగా చూస్తే ఉష్ణశక్తి వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుంటే దీన్ని మనము సోలార్ థర్మల్ ఎనర్జీ టెక్నాలజీగా మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. అంటే సౌరశక్తిని నేరుగా విద్యుత్ శక్తికి మార్చుకునేటటువంటి టెక్నాలజీ సోలార్ ఫోటో వోల్టాయిక్ టెక్నాలజీ కాగా, సౌర విద్యుత్ని ఉష్ణశక్తిగా మార్చేటటువంటి టెక్నాలజీగా మనకి ఇక్కడ సోలార్ థర్మల్ ఎనర్జీ టెక్నాలజీ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంత క్రితం చెప్పుకున్నటువంటి రూఫ్ టాప్ సాంకేతికత అనేది మనకి ఇక్కడ ఈ సోలార్ థర్మల్ ఎనర్జీకి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. మరి అలాంటి సందర్భంలో సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సంపాదించుకోవాలి. అదేవిధంగా సౌర ఉష్ణశక్తి రంగంలో కూడా స్వదేశీ ఉత్పత్తి మరియు మార్కెట్ నాయకత్వాన్ని చేపట్టడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులను సృష్టించడం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి సాంకేతికతలు ఉపయోగించుకోవాలి అంటే ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. అంటే ఉపకరణాలు అనేవి చాలా కాస్ట్లీగా ఉంటాయి కాబట్టి వ్యయం అనేది ఎక్కువగా వెచ్చించాల్సి వస్తుంది. దీనికి ప్రధాన కారణంగా ఇది ఉద్భవిస్తున్నటువంటి సాంకేతికతగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి ఆ సమయంలో పరిశోధన మరియు అభివృద్ధికి సంబంధించి సంస్థలు ఎక్కువ మొత్తంలో నిధులను వెచ్చిస్తూ ఉంటాయి కాబట్టి ఆ వ్యయాన్ని కూడా వినియోగదారులే భరించాల్సి వచ్చినటువంటి క్రమంలో ఇక్కడ మనకు ఆ ఉపకరణాలు అనేవి ఎక్కువ ఖర్చు పెట్టి మనం కొనుగోలు చేయాల్సి వస్తుంది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రోత్సాహకాలు కనుక గరిష్టంగా ఉన్నటువంటి పరిస్థితులలో వ్యయం అనేది తగ్గుతుంది. తద్వారా సాంకేతికతకు ఆదరణ అనేది పెరుగుతూ ఉంటుంది. మరి ఆ క్రమంలో చూస్తే ఇక్కడ దేశవ్యాప్తంగా అనువైనటువంటి వాతావరణాన్ని కల్పించాలనేది ఇక్కడ ఒక లక్ష్యంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే 2017 నాటికి 1000 మెగావాట్లు మరియు 2022 నాటికి 2000 మెగావాట్లకు చేరుకునేటటువంటి ఆఫ్ గ్రిడ్ అప్లికేషన్ల కోసం అనువైనటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం. ఇక్కడ విద్యుత్ శక్తి అనేది ఉత్పత్తి కాగానే నేరుగా వినియోగించడానికి పంపించబడుతుంది. దీనిని మనము నిల్వ చేసుకునేందుకు అవకాశం లేదు విద్యుత్ శక్తిని. కాబట్టి ఎక్కడ ఉత్పత్తి అయినటువంటి విద్యుత్ని అక్కడ ఇమీడియట్గా వినియోగించుకునేటందుకు చూస్తూ ఉండాలి. తద్వారా ఇక్కడ సామర్థ్యాన్ని సంపాదించుకోవడం మాత్రమే కాదు, మానవాళిని దాన్ని వినియోగించుకోవడానికి కూడా అనువుగా రూపొందించాల్సి వస్తుంది. కాబట్టి దానికోసం అవసరమైనటువంటి ప్రోత్సాహక కార్యక్రమాలను కూడా మనం ఇక్కడ అందించాల్సి వస్తుంది. సో దీంట్లో భాగంగా చేపట్టిన కార్యక్రమాలను పరిశీలిద్దాం.
పట్టణ ప్రాంతాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి మరియు వినియోగాన్ని పెంచేటటువంటి లక్ష్యంతో నవీన మరియు పునరుత్పాదక శక్తి వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డెవలప్మెంట్ ఆఫ్ సోలార్ సిటీస్ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ప్రధానంగా విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి అంశాలలో సోలార్ ఎనర్జీని గరిష్ట స్థాయిలో వినియోగించుకునేటటువంటి లక్ష్యం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే సోలార్ విద్యుత్ తయారీ మరియు సౌర విద్యుత్ వినియోగ ఉపకరణాల తయారీ మరియు అభివృద్ధి కోసము ఐఐటి బాంబే వద్ద నేషనల్ సెంటర్ ఫర్ ఫోటోవోల్టాయిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ చదివేటటువంటి క్రమంలో అభ్యర్థులకు ఉండే సందేహము, మరి జనరల్ సైన్స్ని చదవాలా వద్దా అనేటటువంటి ఒక సందేహం వస్తూ ఉంటుంది. సోలార్ ఎనర్జీకి సంబంధించి కావచ్చు లేదా పునరుత్పాదక ఇంధన వనరులకు సంబంధించి కావచ్చు, బేసిక్స్ అంశాలన్నీ కూడా సైన్స్ నుంచే తీసుకుంటాం కాబట్టి అవసరమైనటువంటి ఏరియాలలో ఖచ్చితంగా సైన్స్కి సంబంధించిన అంశాలు రిఫర్ చేస్తే బెటర్ రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానం, షిరిడీ సంస్థాన్ ట్రస్టులు వీరు సోలార్ థర్మల్ ఎనర్జీకి సంబంధించినటువంటి అప్లికేషన్ ద్వారా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు భోజనాన్ని వండేటటువంటి క్రమంలో ఇక్కడ సోలార్ స్టీమ్ సిస్టమ్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ వచ్చేటటువంటి ఈ సోలార్ థర్మల్ ఎనర్జీని నీటిని ఆవిరి చేసేటందుకు ఉపయోగించి వాటి ద్వారా వంట చేసేటటువంటి కార్యక్రమాలు చేపట్టబడతాయి. ఆ విధంగా చూస్తే ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు నిరంతరం వడ్డించేటందుకు భారీ సోలార్ థర్మల్ కుకింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తద్వారా వారు సాంప్రదాయ ఇంధన వనరులైనటువంటి ఈ శిలాజ ఇంధనాలు అంటే వీటి ద్వారా తయారయ్యేటటువంటి విద్యుత్ని గణనీయ స్థాయిలో తగ్గించుకునేటందుకు ఎక్కువ అవకాశం అనేది ఇక్కడ రావడం జరిగింది తిరుమల తిరుపతి మరియు షిరిడీ సంస్థాన్ ట్రస్టులకు సంబంధించి. మరికొన్ని అంశాలను గమనిస్తే పూణే వంటి నగరాలలో భవన నిర్మాణాలకు అనుమతులను ఇచ్చేటటువంటి క్రమంలో ఇంటి పైకప్పుల మీద సోలార్ వాటర్ హీటర్ల అమరికను తప్పనిసరి చేయడం జరిగింది. అలా చేస్తేనే ఇంటికి పర్మిషన్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఈ సాంకేతికత అమలులో బెంగుళూరు నగరం అనేది ముందు వరుసలో ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ ప్రతి ఇంటి మీద ఇటువంటి సాంకేతికత అనేది మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే సౌర విద్యుత్ ఉత్పత్తిదారుల నష్టాలను తగ్గించడానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రధాన సేకరణ ఏజెన్సీగా మనకి ఇక్కడ స్థాపించడం జరిగింది. వీటితో పాటుగా ఇంటిగ్రేటెడ్ సోలార్ పార్కుల అభివృద్ధి, సోలార్ పవర్ ప్లాంట్ల కోసం మౌలిక సదుపాయాలను అందించడం, సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులలో మూలధన పెట్టుబడులను ఇక్కడ ఇది పెంచడం అనేది మనం ఇక్కడ గమనించాలి. సో వీటిని ఇతర కార్యక్రమాలుగా మనకు అమలు చేయడం అనేది జరుగుతుంది. ప్రధానంగా చూస్తే సౌరశక్తికి సంబంధించినటువంటి ప్లాంట్స్ ద్వారా పగటి సమయాలలో మాత్రమే విద్యుత్ శక్తి మనకు తయారయ్యేటందుకు అవకాశం ఉంది. రాత్రి వేళల్లో దీనికి సంబంధించినటువంటి సౌలభ్యత తగ్గిపోతుంది, ఎందుకంటే సౌరశక్తి అనేది అందుబాటులో ఉండదు కాబట్టి. మరి ఇటువంటి సందర్భాలలో సౌర విద్యుత్ కేంద్రాల ద్వారా పగటిపూట మాత్రమే గణనీయమైనటువంటి విద్యుత్ ఉత్పత్తి అనేది సాధ్యమవుతుంది. మరి రాత్రిపూట ఇక్కడ విద్యుత్ శక్తిని గనక ఉత్పత్తి చేయాలి అంటే ఈ క్షేత్రాలలో విండ్ టర్బైన్స్ని ఏర్పాటు చేస్తారు. విండ్ టర్బైన్స్. సో ఈ విండ్ టర్బైన్స్ ద్వారా మనకు పగలు మరియు రాత్రి సమయాలలో సైతం విద్యుత్ ఉత్పత్తి అనేది సాధ్యమవుతుంది. కాబట్టి ఇలా సోలార్ ప్లేట్స్ని, విండ్ టర్బైన్స్ని ఏర్పాటు చేసినటువంటి ఈ క్షేత్రాలను హైబ్రిడ్ క్షేత్రాలు లేదా ఇక్కడ చెప్పినటువంటి ఇంటిగ్రేటెడ్ సోలార్ పార్కుల వంటి పేర్లతో వీటిని మనం ఇక్కడ పిలవడం అనేది జరుగుతుంది. సో వీటి ద్వారా పగలు మరియు రాత్రి సమయాలలో సైతం గణనీయమైనటువంటి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అనేది సాధ్యం కావడం జరుగుతుంది. మరికొన్ని అంశాలు గమనిస్తే సౌర మరియు పవన శక్తిని సృష్టించడానికి సూర్యరశ్మి లేదా గాలి సమృద్ధిగా ఉన్నటువంటి ప్రాంతాల కోసం ప్రత్యేక ప్రసార గ్రిడ్ను అభివృద్ధి చేయడానికి పునరుత్పాదక శక్తి కారిడార్ అనేవి ప్రారంభించడం జరిగింది. ఇటీవల ఇండస్ట్రియల్ కారిడార్లు కావచ్చు, డిఫెన్స్ కారిడార్లు కావచ్చు స్పెషల్గా ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా వాటి యొక్క అభివృద్ధికి గణనీయమైనటువంటి కృషి జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ సోలార్ ఎనర్జీకి సంబంధించి కూడా రెన్యూబుల్ ఎనర్జీ కారిడార్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా అక్కడ సమృద్ధిగా సౌరశక్తి మరియు పవనశక్తి లభ్యమయ్యేటటువంటి ప్రాంతాలలో విద్యుత్ ఉత్పాదక కేంద్రాలను అనేది ఏర్పాటు చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా చూస్తే సోలార్ ఎనర్జీ ఏ ప్రాంతాలలో ఏ విధంగా లభ్యమవుతుంది, అదేవిధంగా
ఆశించిన స్థాయిలో వాటి ద్వారా సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసేటటువంటి క్రమంలో ఒక మానిటరింగ్ స్టేషన్ అనేది నిరంతరము ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి మానిటరింగ్ స్టేషన్స్ భారతదేశం అంతటా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఏ కొద్ది కాలంలోనో సౌరశక్తి ఎక్కువగా అందుబాటులో ఉండడం కాదు, కొంత ఎక్కువ సమయం పాటు లేదా ఎక్కువ సంవత్సరాల పాటు సౌరశక్తి కనుక అక్కడ అందుబాటులో ఉన్నట్లయితే అక్కడ సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ఎక్కువ మొత్తంలో అదేవిధంగా సుస్థిర సమయం లేదా కొనసాగించగల విద్యుత్ శక్తిని అనేది మనకు అక్కడ ఏర్పాటు చేయడం, తయారు చేయడం అనేది మనకు అక్కడ సాధ్యం అవుతుంది. అదేవిధంగా ఈ మిషన్ ద్వారా సాధించినటువంటి ఘనతలను కనుక పరిశీలిస్తే 2015 కేంద్ర బడ్జెట్ సందర్భంగా అంత క్రితం నిర్దేశించుకున్నటువంటి 20 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని 100 గిగావాట్లకు పెంచడం అనేది జరిగింది. తద్వారా సౌరశక్తికి అధిక ప్రాధాన్యతనివ్వడం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా గరిష్ట మొత్తంలో విద్యుత్ ఉత్పత్తి అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా చూస్తే 31 మార్చి 2010 నాటికి దేశంలో సౌర విద్యుత్ స్థాపిత సామర్థ్యము 161 మెగావాట్లు కాగా 31 మార్చి 2017 నాటికి ఈ శక్తి అనేది 3744 మెగావాట్స్కు పెరిగినట్లుగా మనకి ఇక్కడ గమనించవచ్చు. మరికొన్ని ఘనతలు గమనిద్దాం. 2017-18లో భారత్లో ఉత్పత్తి అయినటువంటి సౌర విద్యుత్ పరిమాణం అనేది చూస్తే 21,652 మెగావాట్లు. అంటే ముందుగా నిర్దేశించుకున్నటువంటి 20 గిగావాట్ల లక్ష్యాన్ని మనము 2018 నాటికే చేరుకున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే 2019 నాటికి 30.16% వార్షిక వృద్ధితో 28,181 మెగావాట్ల స్థాపిత సౌర విద్యుత్ సామర్థ్యాన్ని సాధించడం అనేది జరిగింది. ఇక్కడ వృద్ధి శాతంగా 30.16% మనకు కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే ఢిల్లీ మెట్రో వంటి భారీ విద్యుత్ వినియోగ సంస్థలకు సౌర విద్యుత్ కొనుగోలు, నెట్ మీటరింగ్, అదేవిధంగా అంతర్రాష్ట్ర విద్యుత్ కొనుగోలును గనక సులభతరం చేస్తే దానికి సంబంధించినటువంటి ఇంధన అవసరాలను అది సమీకరించుకోవడం అనేది ఈజీ అవుతుంది. సో ఇందుకోసము పునరుత్పాదక కొనుగోలు బాధ్యతల కోసం కొన్ని లక్ష్యాలను సవరించి అక్కడ అమలు చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా గ్రీన్ జాబ్స్ అంటే పర్యావరణ హితమైనటువంటి ఉపాధిని కల్పించడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. వీటి కోసం స్కిల్ కౌన్సిల్ నైపుణ్య మండలిని ఏర్పాటు చేయడం ద్వారా నైపుణ్యాభివృద్ధికి, అదేవిధంగా ఇక్కడ విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి ఉపకరణాలు, సౌర విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి ఉపకరణాలను స్వదేశీయంగా తయారు చేయడం మీద దృష్టి పెట్టడం అనేది మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ సౌర విద్యుత్కు సంబంధించినటువంటి అంశాలలో గణనీయమైనటువంటి పురోగతికి ఆస్కారం ఉన్నటువంటి దృష్ట్యా దీనికి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి ఎక్కువ మొత్తంలో చేపట్టాల్సి వస్తుంది. మరి అలాంటి పరిస్థితులు కల్పించినప్పుడు మాత్రమే సౌర విద్యుత్కు సంబంధించినటువంటి ఈ రంగము పురోభివృద్ధి సాధించడమే కాకుండా అధిక మొత్తంలో ఉపాధి అవకాశాలను కల్పించడానికి సైతం ఆస్కారం ఉంటుంది. సో ఈ క్రమంలో చూస్తే దేశవ్యాప్తంగా అనువుగా ఉన్నటువంటి ప్రాంతాలను ఎక్కువ మొత్తంలో మనము వాటిని గుర్తించాల్సి వస్తుంది. అదేవిధంగా అక్కడ అనువైనటువంటి సాంకేతికతలను సైతం మనము ఎస్టాబ్లిష్ చేసుకోవడం ద్వారా సౌర విద్యుత్కి సంబంధించినటువంటి అపారమైనటువంటి అవకాశాలను మనము వాటి నుంచి ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇటీవల కాలంలో చూస్తే భూమధ్య రేఖకు సమీపంలో ఉన్నటువంటి దేశాల అన్నిటినీ కూడా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేటటువంటి పేరుతో సమీకరించడం జరిగింది, ఒక్కచోటకు చేర్చడం జరిగింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. దీని ద్వారా ఈ సుమారుగా 122 దేశాలలో సౌరశక్తిని గణనీయమైనటువంటి స్థాయిలో వినియోగించుకోవడానికి ఇవన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇటీవల కాలంలో ప్రపంచ దేశాలన్నీ కూడా శిలాజ ఇంధనాల ద్వారా ఏర్పడేటటువంటి పర్యావరణ కాలుష్యం నుంచి బయటపడడానికి ఈ సౌర విద్యుత్ మీద, పవన విద్యుత్ మీద వీటన్నిటిని మనము పునరుత్పాదక ఇంధన వనరులుగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి వీటిని గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలని ప్రధానంగా దృష్టి సారించడం అనేది జరిగింది. ఈ క్రమంలో సౌరశక్తి రంగంలో గ్రీన్ జాబ్స్ కోసము స్కిల్ కౌన్సిల్ ఏర్పాటు ద్వారా నైపుణ్యాభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్, అదేవిధంగా స్వదేశీ తయారీ, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం అనుకుంటున్నాం కదా, మేక్ ఇన్ ఇండియా మరియు మేడ్ ఇన్ ప్రోగ్రాంలలో భాగంగా దీనికి కావాల్సినటువంటి ఉపకరణాలు కావచ్చు, గ్రిడ్ అనుసంధానిత వ్యవస్థల కోసం
కావాల్సినటువంటి పరికరాలు కావచ్చు, వీటన్నింటినీ కూడా ప్రధానంగా భారతదేశంలోనే తయారు చేయడం మీద దృష్టి సారించడం, తద్వారా ఈ ఉత్పాదక రంగాన్ని గణనీయమైనటువంటి స్థాయిలో అభివృద్ధి బాటన పయనింపచేసేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా సౌరశక్తి ఉత్పాదకతకు స్వల్పకాలిక చర్యలకు బదులుగా దీర్ఘకాలిక వ్యూహాలను రచించడం, దీన్నే మనము ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏర్పాటుని ఒక ప్రధానమైనటువంటి ఉదాహరణగా మనం ఇక్కడ చెప్పవచ్చు. అదేవిధంగా సూక్ష్మ సాంకేతికత వంటి ఇతర ఉద్భవిస్తున్నటువంటి సాంకేతికతల సహకారంతో సౌరశక్తి రంగంలో గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి దృష్ట్యా భారతదేశము ఈ అవకాశాలను అందిపుచ్చుకునేటటువంటి దిశగా విజయవంతంగా పయనిస్తుందని ఆశిద్దాం అనేటటువంటిది మనకి ఇక్కడ ముగింపుకు సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. ముఖ్యంగా చూస్తే సౌరశక్తి రంగంలో అత్యంత చిన్న పరిమాణంగా మనకి ఇక్కడ సోలార్ ప్లేట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సోలార్ సెల్స్, సౌర ఘటాలు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఇలాంటి సౌర ఘటాలను అనేకము ఒక్కచోట చేర్చినప్పుడు మనకు సోలార్ ప్లేట్స్ అనేవి తయారు కావడం జరుగుతుంది. ఈ సోలార్ ఘటాలలో సిలికాన్ మరియు బోరాన్కి సంబంధించినటువంటి 2 లేయర్స్ని కలిగినటువంటి ఒక చిన్న పరికరాన్ని మనం ఇక్కడ సోలార్ సెల్గా చెప్తాం సౌర ఘటాలకు సంబంధించి. ఈ ప్లేట్స్ మీద ఈ ఘటాల మీద సౌరశక్తి గనక పతనమైనటువంటి సందర్భంలో పైనున్నటువంటి సిలికాన్ లేయర్ సౌరశక్తిని గ్రహించి వేడెక్కుతుంది. కిందున్నటువంటి బోరాన్కి ఆ ఉష్ణశక్తి అనేది అందదు. కాబట్టి ఈ 2 లేయర్స్ మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఈ టెంపరేచర్ డిఫరెన్స్ ఆధారంగా ఇక్కడ పతనమైనటువంటి సౌరశక్తి అనేది విద్యుత్ శక్తిగా కన్వర్ట్ కావడం అనేది జరుగుతుంది. మరి ఇటువంటి విద్యుత్ శక్తిని సాధ్యమైనంత గరిష్ట మేరకు ఉత్పత్తి అయ్యేలా చేయగలిగే సాంకేతికతలను గనక మనం అభివృద్ధి చేసుకోగలిగితే, అంటే మరో రకంగా దీంట్లో చెప్పాలంటే సౌరశక్తి రంగంలో R&Dకి మరింత విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నటువంటి పరిస్థితులలో మన దగ్గర ఉన్నటువంటి మానవ వనరుల ద్వారా కావచ్చు, అదేవిధంగా సౌరశక్తి లభ్యత ఉన్నటువంటి ప్రాంతాలు అధికంగా ఉన్నటువంటి దృష్ట్యా ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలను గరిష్ట స్థాయిలో గనక మనం వినియోగించగలిగితే ఈ రంగంలో అనేకమైనటువంటి ప్రయోజనాలు మనకు అందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాజీవ్ గాంధీ జాతీయ సౌర మిషన్కు సంబంధించి 2022లో 3వ దశ అనేది కూడా కంప్లీట్ కాబోతోంది. కాబట్టి ఇక్కడ రాజీవ్ గాంధీ సౌర మిషన్లో ఏర్పాటు చేసుకున్నటువంటి లక్ష్యాలను మించినటువంటి లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా సాంకేతికతను మరింత అప్గ్రేడ్ చేసుకోవడం ద్వారా మరిన్ని అవకాశాలను ఈ రంగంలో అందిపుచ్చుకుంటుందని భారతదేశము ఆశిద్దాము. మరొక చక్కటి వీడియోతో మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.